చేస్తున్నా. దానికి కావాల్సినవి అటుకులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఫస్ట్ బాండి పెట్టుకొని, పొగ బాగా వస్తుంది, మండట్లేదు పొయ్యి, ఒకసారి చూస్తున్నా. ఇప్పుడు వేడైన తర్వాత 2 పావుల నూనె పోసుకున్నా. ఆ పావుతో నూనె కొంచెం వేడైన తర్వాత పల్లీలు తీసుకుంటున్నా, పల్లీలు వేసుకుంటున్నా. ఫస్ట్ పల్లీలు వేయించుకుందామని ఫస్ట్ పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగాలి, కొంచెం కలర్ మారేదాకా పల్లీలు కొంచెం వేగనియాలి. కొంచెం సన్న మంట మీద వేగనియాలి, లేదంటే మాడిపోతే పల్లీలు టేస్ట్ ఉండవు అస్సలు. ఇంకా ఇప్పుడు వేగుతున్నాయి పల్లీలు. వేగిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి పల్లీలన్నీ. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. అని పల్లీలన్నీ వేగిపోయినాయి. పల్లీలు పక్కకు తీసుకొని దాని తర్వాత అదే నూనెలో మళ్ళీ అటుకులు వేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం అటుకులు తీసుకొని అటుకులను కూడా బాగా నూనె కలిసిన దాకా మంచిగా అటుకులను కలిపి మంచిగా దీంట్లో కూడా మంచిగా వేయించుకోవాలి. నూనె అంతా కలిసేదాకా కలుపుకోండి. బాగా మంచిగా కలిసేదాకా, నూనె అంతా కలిసేదాకా కలిపి మంచిగా కొంచెం కలర్ మారేదాకా, ఇది కూడా కొంచెం కలర్ మారేదాకా అటుకులను కూడా వేయించుకోవాలి. అట్లనే అయితే కొంచెం పచ్చిగా టేస్ట్ మంచిగా ఉండవు, బాగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక దాంట్లో పక్కకు తీసుకుంటున్నా. ఒక బేషన్లోకి వేసుకొని మళ్ళీ అదే బాండిని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం నూనె తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కాదు, ఇందాక ఎట్లా అటుకులలో పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం నూనె తీసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం నూనె తీసి పోపు పెట్టుకోవాలి. ఫస్టే అటుకుల ముందే పోపు పెట్టుకున్నాం అనుకో, ఆ పోపు అనేది మాడిపోతుంది. అందుకోసమని సపరేట్గా ఇంకోసారి పోపు పెడుతున్నా. ఇప్పుడు నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. ఎండుమిర్చి కూడా చుంచేస్తున్నా. మీకు కావాల్సినది, కొంతమంది ఈ పోపులో ఎండుమిర్చిని బాగా ఇష్టపడి తింటారు, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన దాకా కలుపుకొని బాగా వేగనియాలి. కొంచెం మిక్చర్లో మిరపకాయలు తినడానికి చాలా ఇష్టపడతారు. తర్వాత కరివేపాకు, కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు మీరు కలర్ బాగా ఎక్కువ కనిపించాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నేను కొంచెం మామూలుగా వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ అయితే ఎల్లో కనిపిస్తుంది అని చెప్పేసి నార్మల్గా కొంచెం పసుపు వేసుకొని ఆ పోపు అయిపోయిన తర్వాత తీసుకున్న దాంట్లో ఆ పోపు కలిపేసుకుంటున్నా. మంచిగా మళ్ళీ కొంచెం ఉప్పు, కారం మీకు తగినంత, మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఉప్పు, కారం వేసుకొని బాగా కలిసేదాకా మొత్తం కలుపుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను అంత ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. మంచిగా మొత్తం కలిసిన దాకా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లోకి వేయించి పెట్టుకున్న ఫస్ట్ పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా అందులో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ రెడీ. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్ లెక్క కూడా పెట్టొచ్చు, సాయంత్రం పూట మనం కూడా తినొచ్చు, చాలా టేస్ట్ బాగుంటాయి. అమ్ములు ఒకసారి అటుకులు టేస్ట్ చేసి చెప్పండి మీరు అందరూ ఎట్లున్నాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.